భూమిపై మానవులతో పాటు చెట్లు, జంతువులు, పక్షులు, కీటకాలు ఇలా ఎన్ని జీవరాశులు చాలా సంవత్సరాలుగా జీవిస్తున్నాయి. అయితే భూమి వయస్సు ఎంత అనే దాని గురించి కొంత అంచనా తప్ప నిర్దిష్టమైన నెంబర్ లేదనే చెప్పాలి. మరి హిందూ ధర్మశాస్త్రాలు భూమి వయస్సు ఎంత అంటున్నాయి, అలాగే సైన్స్ ఏమి చెబుతుంది, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హిందూ విశ్వశాస్త్రంలో భూమి వయస్సు అనేది మానవ కోణంలో నిర్దిష్ట సంవత్సరాల సంఖ్య కాదు, బదులుగా ఒక చక్రీయ చట్రంలోని కాలం. జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం కల్పం అని పిలువబడే ప్రతి చక్రం 4.32 బిలియన్ సంవత్సరాలు ఉంటుందని నమ్ముతారు. ఒక కల్పం అనేది సుదీర్ఘ కాలం. ఇది 4.32 బిలియన్ సంవత్సరాలకు సమానం. ఈ కాలంలో విశ్వం ఉనికిలో ఉందని, పరిణామం చెందుతుందని భావిస్తారు. సృష్టికర్త దేవుడు బ్రహ్మకి ఒకరోజు కల్పానికి 4.32 బిలియన్ సంవత్సరాలకు సమానం. అదేవిధంగా అతని రాత్రి కూడా అదే వ్యవధిని కలిగి ఉంటుంది. హిందూ విశ్వోద్భవ శాస్త్రం సమయం యొక్క చక్రీయ స్వభావాన్ని నొక్కి చెబుతోంది. విశ్వం ఒక కల్పంలో సృష్టి విధ్వంసములకు లోనవుతుంది. ఒక కల్పంలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం మరియు కలియుగం అనేవి ఉంటాయి. ఇది మొత్తం 4.32 బిలియన్ సంవత్సరాలు అనగా 12,000 దివ్య సంవత్సరాలుగా ఉంటాయి. ఒక దివ్య సంవత్సరం అంటే 360 మానవ సంవత్సరాలు. దీన్ని ఒక మహాయుగం అంటారు. సనాతన సంస్కృతి ప్రకారం ప్రస్తుత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచిపోయాయి. దీని అర్థం మనం ప్రస్తుతం 28వ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం. 2025 నాటికి దాదాపు 5,127 సంవత్సరాలు గడిచాయి. కలియుగంలో దాదాపు 4,26,873 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. దీన్ని బట్టి భూమి వయస్సు 116 బిలియన్ సంవత్సరాల పైనే ఉంటుందన్నమాట. సైన్స్ ప్రకారం చూసుకుంటే భూమి వయస్సు దాదాపు 4.54 బిలియన్ సంవత్సరాల పైనే ఉంటుందని అంచనా. ఇది శాస్త్రీయ పరిశోధకులకు అనుగుణంగా ఉంటుంది, కానీ భూమి ఏర్పడి కొన్ని బిలియన్ల సంవత్సరాలు అవుతుందన్నది నమ్మాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు పరిశోధకులు వెలికి తీసిన కోట్ల సంవత్సరాల డైనోసార్స్ అవశేషాలే దీనికి నిదర్శనం.